సో విభక్తిశ్చ ఏం చెప్తుంది అది? విభక్తులు 7 విభక్తులు అని చెప్తుంది. అవునా? సో మరి 7 అవును. విభక్తుల్లో మనకి ఏం కావాలి అసలు? ఒకటే విభక్తి కావాలి. అవునా? అది ప్రథమా ఉమ్, విభక్తి కావాలి. సో మరి అప్పుడు అవును. ఏమైంది అది? సు. హ్మ్. సు అనేది కావాలి. ప్రథమ విభక్తిలో 3 ఉన్నాయి ఉమ్, వచనాలు కదా! మూడు ఉన్నాయి. 3లో నుంచి ఏకవచనం. ఏకవచనం కావాలి. సో ప్రథమా విభక్తిని ఎలా ఏకవచనం. చెప్తారు కదా? ప్రథమా విభక్తిని ఎలా చెప్తారు? ప్రథమ విభక్తిని ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రమే ప్రథమ. సూపర్ కదా! ఉమ్, ఓకే. సో అదొచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమైంది? దాంట్లో మనకి వచనం కావాలి. ఉమ్. ఎలా చెప్తారు? ఏకయోర్ ద్వివచన ఏకవచన. ఉత్తమం. సో అప్పుడేమైపోయింది? ఏకవచన ప్రత్యయం వచ్చింది. అదేంటది? సు. సు. అవునా? గ్యాప్ ఉమ్, ప్రాతిపదికలో మనం ఆ సూత్రం చెప్పుకున్నామా? సు జస్ అనేది మొత్తం ఎన్ని 21 ప్రత్యయాలు కదా! హ్మ్. అవును మేడం. ఉత్తమం. నెక్స్ట్ ఏమైంది? సు వచ్చిన తర్వాత సు. ఏంటది? సు. ఉపదేశాదుల్లాస్క ఇత్. తర్వాత స్. ఆహా. ఆ స్. తర్వాత ఉమ్. తర్వా ససజుషోరుహు. సజుషోరుహు. ఓకే. ఉమ్, ఉమ్, ఆ! రు. అవును. రు రు. వచ్చింది. అప్పుడేమైంది మళ్ళీ? తర్వాత ఇత్సంగ్ ఉపదేశాదుల్లాస్క ఇత్. ఇక్కడ ఇది ఇది దేంట్లో ఉంటుంది? సజుషోరుహు అనేది ఎందులో ఉంటుందది? హ్మ్. అధికార సూత్రం ఏముంది? ఏం అధికారం? పదాధికారం. 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 అవును మేడం. అవునా? ఉమ్, సో పదస్య, పదాధికారం. పదస్యలో ఇది ఉంటుంది. పదస్య. హ్మ్. సో అవును. పదాధికారం ఏంటి? పదస్య. హ్మ్. పదస్య. ర్. ఇప్పుడు రుత్వ రు. విసర్గ. సో ఇప్పుడేమైంది అక్కడ? పరవసానయోర్ విసర్జనీయ. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా అందులోనే. అవునా? అందులోని. సో ఖరవసానయోర్ విసర్జనీయః. అంటే విసర్జనీయ. మరి ఇది ఎక్కడుందది? ఖర్రలోనా లేకపోతే అవసానమా? అవసానం అంటే ఏంటి? ఏమన్నారు? విరామం అవసానం. హ్మ్. సో అప్పుడేంటి మరి ఇది ఎక్కడుందది? కర్ర పక్కనుందా? లేకపోతే జస్ట్ అవసానమా? అవసానం. అవసానం. అంటే ఉమ్. అక్కడ ఏమీ లేకపోవడము, అభావము. ఏంటి? వేటి యొక్క అబ- అభావము? వర్ణాల యొక్క అభావం కదా! అభావం. ఏమీ ఉమ్. లేకపోవడం. అవును. ఏమంటే ఏంటి? ఏమున్నాయి మనకు అసలు యాక్చువల్‌గా ఏమున్నాయి? అవన్నీ ఏంటివి? లెటర్సా? నంబర్సా? లేకపోతే ఏంటివవి? లెటర్సే గదా! అక్షరాలే గదా! లెటర్ అక్షరాలు. అక్షరాలు. అవును. అక్షరాల యొక్క అభావం. సో ఇది విసర్గ అయిపోయింది. అభావం. అవునా? సో ఉమ్. ఇప్పుడేమైందది? అంతే. లోలువః. లోలువః. అంటే ఏంటి? లోలువః. అంటే ఏంటి? లోలువః మళ్ళీ మళ్ళీ ఆ, కట్ చేస్తాం. కత్తిరించడం, కట్ చేయడం. కట్ కట్ చేయడం. చేసే వాడు వాడు. కదా! వాడు రావాలి గదా మనకి. ఉమ్. అవును. ఎందుకు వాడు వచ్చింది? విసర్గ వచ్చింది గాబట్టి. సరే. ఉమ్. అవునా? సో ఇప్పుడు దీంట్లో ఏమేమి అవును. ఉన్నాయి మనకి? ఇక్కడ వహలో ఉన్నటువంటి ఈ విసర్గ ఏం చెప్తుంది? వాడు అని చెప్తుంది. ఒక్కతనే వాడు. ఉన్నాడు. వాడు. ఒకచోట. వాడెవడు? అంటే మళ్ళీ లు. మళ్ళీ మళ్ళీ కట్ ఆ! చేసి లు. లోలు. లో. ఇది చెప్పింది. లోలు అనేది చెప్పింది. అవునా? ఉమ్. సో లోలు అని అవును. మళ్ళీ మళ్ళీ చేసేవాడు. ఏం చేసేవాడు? కట్ చేసేవాడు. అవునా? కట్ చేసేవాడు. ఆ! మరి ఇక్కడ వా అవును. ఎలా వచ్చింది? వా ఏమన్నాం? ఉవంగ్. ఉవంగ్ వచ్చింది. వంద. ఉవంగ్ ఉమ్. ఎందుకొచ్చింది? దేని వల్ల వచ్చిందది? లు ఆ, అనే ధాతువు ద్వారా. అవును. ధాతు ఆ! ద్వారా. సో అతి ధాతువు ద్వారా వచ్చింది. అతిష్ణు ధాతు బ్రువాం. మరి యంగ్‌కి ఏమైపోయింది? యంగ్ ఎటు పోయింది? యంగ్‌కి లుక్ అయింది. లుక్. ఎందుకు లుక్ అయింది? నంది ఆ, గ్రహి అవును. పచాదిభ్యో అచాదిభ్యం. లినిన్నచః. అవునా? ఉమ్. అంటే అవును. ఏంటి? అది గంధము. హ్మ్. నందిగరంలో చివరి ధాతువు కాబట్టి దానికి ఎంగికి అచ్చు. అచి. అచ్ ప్రత్యయం అచ్చు వచ్చింది. వచ్చింది. సో అచ్చు మరి ప్రత్యయం యంగ్ ఎలా వచ్చింది. లుక్ అయింది? ఎంగ్ అది ప్రత్యయ లుక్షులుపహ. ఆహా! ఎందుకయింది అసలది? అచ్చు ప్రత్య అచ్ ప్రత్యయం ఉండడం అచ్చు. చేత అయింది. అచ్చు ప్రత్యయం ఉండడం యంగోచిచ. చేత ఏంటది? ఎంగోచిత. యంగోచిచ. ఎంగోచిత. ఆ! తర్వాత ఉమ్. అందుకని అది లుక్ అయిపోయింది. అవునా? సో లుక్ అయింది కాబట్టి అది అవును. కనిపించట్లేదు. మరి లుక్ అయిన తర్వాత మరి ఇక్కడ దీనికి ఏమైంది? అచ్చు ప్రత్యయం ఉంది గదా! అది ఆర్ధధాతుకమే గదా! మరి గుణం ఎందుకు రాలేదు? ఉమ్. ఎవరొద్దన్నారు?
నధాతు లోపార్ధధాతుకే. ఇదే తత్వ మ్మ్. సూత్రం వల్ల మనకు ఆ, సూత్రుడు మరి ప్రాప్తించింది ఏ సూత్రం చేత? ప్రాప్తించింది ఆ మ్మ్. సార్వధాతుక. ఆర్ధధాతుకయోహో. మ్మ్. అర్థమైందా? అర్థమైంది. ఉత్తమం. యా. సో అలా ప్రాప్తించింది, కానీ వద్దనింది ఎవరు? నా ధాతులోప అర్ధధాతుకే. ఆర్ధధాతుకే. అదేం చెప్పింది? ఆర్ధధాతుక ప్రత్యయము పరంగా ఉండి ఈ ఓకే. ధాతువులో ఉన్నటువంటి దానికి గుణము రావద్దు అని చెప్పింది. అవునా? ఉమ్, ఈ అవును. ఆర్ధధాతుకం ఏది మరి? ఆర్ధధాతుక ప్రత్యయం ఏదన్నా ఉండొచ్చా? ఉమ్. ఉమ్? ఆత్మనేపది. ఆత్మనేపదినా? పది ఎందుకు ఇక్కడ? ధాతు అంటే ఉమ్? కొన్ని ధాతువులు అన్నారు కదా మేడం మొదట్లో, కొన్ని. కొన్ని ధాతువులు. లూయి అనేది మనకి కనిపిస్తుంది కదా, మనకి లూయి అనేది ఉభయపది కదా, ఆత్మనేపది ఉమ్, కరెక్టే. ఎందుకు ఆత్మనేపది వచ్చింది? ఈ క్రియ యొక్క ఫలితము ఎవరికి వెళ్తే, కర్తకి కర్తకు. వెళ్తే ఆత్మనేపది అయ్యింది ఉమ్, కదా. సో అవును. కానీ ఉమ్, ఆ ధాతువు యొక్క భావన మనం తీసుకోలేదు. ఏ ఉమ్, భావన తీసుకున్నాము? కర్త అర్థములో తీసుకున్నాము. తీసుకున్నాం. అవును. అవునా? ఉమ్, సో లోలువహ అంటే ఏంటి? కర్త. అది ఎవరైతే కర్తవ్యం. చేస్తున్నారో అతని గురించి మాట్లాడుతున్నాం. అవునా? ఎవరైతే ఉమ్, అవును. సినిమా చూస్తున్నారో, ఎవరైతే క్లాస్లో సరిగ్గా వింటారో అని అంటాం కదా, అంటే ఉమ్, ఏంటి? ఉమ్, వినే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నట్టు అక్కడ. అవునా? ఉమ్, ఉమ్, అవును. అదనమాట. అంటే ఏంటి? కర్త గురించి మాట్లాడుతున్నాం. కర్త ఏం చేస్తున్నాడు? కట్ చేస్తూ ఉన్నాడు. అవునా? ఉమ్, సో మళ్ళీ మళ్ళీ కట్ అవును. చేస్తున్నాడు, చెప్పినా కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ కట్ చేస్తున్నాడు అని చెప్పాలి. సో అప్పుడు అవును. కట్ చేసేవాడు, మళ్ళీ మళ్ళీ కట్ చేసేవాడు, ఉమ్, అలా. సో ఇప్పుడు ఏం చెప్పాలి? ఒక వాక్యం చెప్పండి. మళ్ళీ మళ్ళీ కట్ చేసేవాడు ఎంత చెప్పినా వినడు. ఉమ్. లేకపోతే మళ్ళీ మళ్ళీ కట్ చేసేవాడు అక్కడ ఉన్నాడు. లోలువహ ఎక్కడ లోలువః ఉన్నాడు? ఆ, హ్మ్. అక్కడ ఉన్నాడు. అత్ర తత్ర తిష్టతి. అక్కడ కూర్చున్నాడు. తత్ర తత్ర తత్ తిష్టతి. అక్కడ ఆ, అక్కడ ఆ, కూర్చున్నాడు. ఆ, అస్తి తత్ర అత్ర అస్తి అట్లా. అస్తి. ఉమ్. తత్ర అస్తి. సో ఇప్పుడు తత్ర అత్ర ఎలా తీసుకుంటాం? ఇది కన్ఫ్యూజన్ లో ఉంటారు అందరూ. సో దీని కన్ఫ్యూజన్, ఉమ్, వితౌట్ కన్ఫ్యూజన్ ఏంటి? ఆపోజిట్. ఇక్కడ ఆ ఉంది ఉమ్, కాబట్టి ఈ అక్కడ అని చెప్పడానికి లేదు, ఇక్కడ అని చెప్పుకోవాలి. అర్థమైంది? ఇక్కడ. ఆపోజిట్. అవును. బాగుందా? ఆ, అత్ర అక్కడ అని చెప్పరాదు. ఏంటి? ఆపోజిట్ ఉమ్, చెప్పాలి. ఆ ఆ రెండు ఒక దగ్గర రావద్దు. అంటే అంటే రెండు రకాలుగా ఇక్కడ. చెప్పుకోవచ్చు కదమ్మా. లోలుబహ అనేది ఒకటి, ఉమ్, వాడు చెప్పినా వినకుండా కట్ చేస్తున్నాడు అనేది. ఇంకొకటి, ఉమ్, వాడు ఒక చెట్టునే ఉంది ఉమ్, కట్ చేస్తున్నాడు. కట్టి ఉమ్. కోసేసరికి గొడ్డలతో అది మళ్ళీ మళ్ళీ కట్ ముక్క అవుతుంది. చేస్తున్నాడు. అంతే అమ్మా. ఇంకొకటి ఉమ్, కట్టు అంతే. కొట్టద్దు ఉమ్, అన్నా కూడా కొడుతున్నాడు. అంతే. అంతే. అది మనం వాక్య ప్రయోగాన్ని బట్టి వాక్యాలు మనం అంతే. లోలుబహ అంటే మళ్ళీ మళ్ళీ చేయడం, ఏదన్నా మళ్ళీ మళ్ళీ చేయడం. చేయడం. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేయడం అంతే. ఆ, వినకుండా ప్రయత్నిస్తున్నాడు. చేయకపోవచ్చు. ఇప్పుడు చదువులో అది ప్రయత్నిస్తూ సబ్జెక్ట్ వస్తలేదు, మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు, అట్లా కూడా ఇప్పుడు చెప్పొచ్చు నాలాగా కదా. సో ఇప్పుడు అది సబ్జెక్ట్ ఉమ్, వస్తలేదు, ఏం చేయాలి? దాన్ని చదువుతూ మళ్ళీ ఉండాలి, మళ్ళీ 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 వింటున్నాడు. చదవాలి, ప్రయత్నం అది చేస్తూనే ఉండాలి కదా. అది ఆ, అది ప్రయత్నశీలురకి ఏమైతుంది? సిద్ధి లభిస్తుంది. లభిస్తుంది. అది ఉమ్. మళ్ళీ మళ్ళీ చేసేవాడికి లభిస్తుంది. పుణ్యం, ప్రయత్నం చేస్తూనే ఉంటే ఫలితం ఎప్పుడో లభిస్తుంది. ఒకసారి ఫలం వస్తుంది. సో అలా చెప్పండి. యహ. యహ ఉమ్, ప్రయత్నం కరోతి ఉమ్. సహ ప్రయత్నం అని, ప్రయత్నం అని కాదు ఇప్పుడు ఇక్కడ. లోలువహ యూజ్ చేయాలి మనం. యహ చేసేవాడికి, లోలువః మళ్ళీ సహ మళ్ళీ చేసేవాడికి. సహ ఉమ్, విజయం ప్రాప్ను ఉమ్, ప్రాప్నోతి అనొచ్చా? ఉమ్. అంతే. అంతేకాదు విజయం పొందుతున్నాడు. ఉమ్, ప్రాప్నోషి. ఆ, ఉమ్, అంతే. సో అట్లా. ఉమ్. ఓకే. సో ఇది అర్థమైందా అండి? అర్థమైందమ్మా బాగా. అది. ఆ. సో మీరు ఏం చేస్తారు? పూంగ్ పవనే ఈ ధాతువుని ఎలా చేస్తారు? పో పువహ ఉమ్, అంటే పూంగ్ అంటే ఓకే. పవిత్రము, చాననే వాలా. ఉమ్,
ఛాననే వాలా అంటే ఏంటి? బార్ బార్ ఛాననే వాలా. మళ్ళీ మళ్ళీ పవిత్రం చేసేవాడు, శుద్ధి మళ్ళీ మళ్ళీ చేసేవాడు. పవిత్రం చేస్తున్నాడు. ఈ సిద్ధి జానే. ఇప్పుడు మీరు అది చేయండి. చెప్తారా ఇప్పుడే? ఉమ్. టైం చేస్తారు. ఉందా ఇది ఆయనకి? చేస్తాను, చేసి వాట్సాప్ లో పెడతాను మేడం. చెయ్యండి. మరి మృజహ ఇది శోధన మరి కర్మ. ఉమ్. సో ఇక్కడ మరి మృజహాలు ఏమైంది? శోధన చేస్తున్నాడు. మరి 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 మళ్ళీ మళ్ళీ మ్రి అనే ధాతువుకి ఏం కావాలి? అక్కడ వృద్ధి జరగాలి. కానీ ఎవరు వస్తారు? నా ధాతు ధాతుకే. సో ఇప్పుడు మృజేర్ వృద్ధి అనే సూత్రం చేత అప్పుడు దానికి వృద్ధి జరుగుతుంది. ఓకే. అవును. మృజ్ అనే ధాతువుకి ఏమైంది? అది మర్రైంది. మరి ఎందుకంటే అది అభ్యాసం గురించి. ఇక్కడ ఇది తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ కొత్త సూత్రాలు కొన్ని 2-3 ఉంటాయి అందులో. మనకు మృజేర్ వృద్ధి వచ్చింది, మీకు వచ్చింది, అదంతా వచ్చింది. అవును. ఇంకా ఇంకోటి ఏంటి? మృజేర్ వృద్ధి, ఇంకోటి మిదేర్ గుణ. 2 వచ్చినాయి మీకు. మిదేర్ గుణ, అవును. కాబట్టి 2 వచ్చినాయి కాబట్టి అది ఓకే, చేయొచ్చు మీరు. ఇది ఒక్కటే సూత్రం, ఇది ఒక్కటే వచ్చింది ఎక్స్ట్రా. అంటే రీక్ రీక్ అని అంటున్నాం. రీక్ అనేది ఉపధస్య చ అంటే ఏంటి? ఉపధ. రీక్ ఉపధస్య చ. రీక్ అనేది ఆగమంగా వస్తుంది. దేనికి మరి ఉపధ ఎందుకన్నారు ఇక్కడ? ఉపధాలో ఉపధ గురించి ఏం చెప్తున్నారు? రీక్ అనేది వస్తుందమ్మా. రీక్ ఉపధ. అప్పుడు ఏ అవుతుందా? ఓకే. రీగ్రి ఉదుపధ. ఏంటది? రీగ్రి ఉదుపధ అంటే రీక్ రీ ఉపధ, రిదుపధ. రిదుపధ, రీక్ రిదుపధ 2 అన్నమాట. ఒక నిమిషం. రీక్ తర్వాత రిదుపధ. రిదుపధ అంటే ఏంటిది? రికారము ఉపధాలో ఉంటే కూడా. అర్థమైనా? అప్పుడు అభ్యాసంలో ఏమవుతుంది? రీక్ ఆగమము వస్తుంది. రీక్ రిదుపధ చ అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఆగమం. ఆగమం కాదు, ఏంటి? దాని ద్వారా ఏదన్నా కావచ్చు. చ అన్నారు. 7-4-70లో 90లో ఉంది. ఏముందో ఇది చెప్పుకుందామా వద్దా? రేపు చెప్పుకుందాం. చెప్పండి మేడం. ఓకే. సో అదండి. సరే మరి శాంతి. ఓకే మేడం. 5 గంటల నుంచి అని చెప్పింది మీది అమ్మా. ఒక్క నిమిషం. శాంతి పాఠం చెప్పండి. చెప్పండి. ఓం రక్షక. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి అందరికీ.